ఈ అబ్బాయి పైపులో పుల్లను వేసి నెమ్మదిగా ఊదాడు. నిజానికి ఇతను సాధారణ అబ్బాయి కాదు, ఎప్పుడూ తన నింజా నైపుణ్యాలను కాపాడుకోవటానికి సాధన చేసే ఒక చిన్న నింజా. అప్పుడే గది తలుపు తెరుచుకుంది. తాను తప్ప తన స్నేహితుడు మాత్రమే ఇక్కడికి రాగలడని జాక్ అర్థం చేసుకున్నాడు. అతని స్నేహితుడు ఒక ప్రత్యేక లక్ష్యాన్ని తీసుకొచ్చాడు. నువ్వు రేపు హైస్కూల్లో చేరి అక్కడ దాగి ఉన్న నింజాను కనిపెట్టాలి అని అతనికి చెప్పబడింది. ఏమీ ఆలోచించకుండా జాక్ అంగీకరించాడు. అప్పుడే ఒక పుల్ల కింద పడింది. జాక్ తన నింజా శక్తితో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ స్నేహితుడు ఆపేశాడు. ఇది ఎక్కడ పడుతుందో నాకు తెలుసు. ఆ పుల్లటోపి మధ్యలో పడింది. పెట్టెను తెరిచినప్పుడు అందులో ఒక ప్రత్యేక దుస్తులు ఉన్నాయి. దాన్ని ధరించి బటన్ నొక్కితే శరీరంలోని పైభాగం అదృశ్యమవుతుంది. కానీ ఒక సమస్య ఉంది, కింది భాగం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే జాక్ ఈ దుస్తులు ధరించకుండానే లక్ష్యాన్ని పూర్తి చెయ్యాలని అనుకున్నాడు. అదే సమయంలో అతని సోదరి జాక్ దయచేసి టాయిలెట్ పేపర్ ఇవ్వవా అని పిలిచింది. జాక్ తన నింజా శక్తిని ఉపయోగించి రహస్యంగా టాయిలెట్ పైకి ఎక్కి నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాడు. తన సోదరి కళ్ళు మూసుకునే వరకు టాయిలెట్ పేపర్ను ఇచ్చేస్తానని అనుకున్నాడు. కానీ సోదరి అతన్ని చూసింది. జపాన్ అంతటా 10,000 కంటే ఎక్కువ మంది నింజాలు చురుకుగా ఉన్నారు. జపాన్కు వచ్చిన ఆ విదేశీ నింజాను పట్టుకునే బాధ్యత ఒక అమ్మాయికి అప్పగించబడింది. బాస్ నుండి మెసేజ్ రాగానే ఆమె వెంటనే మిషన్ మీద బయలుదేరింది. ఆ నింజా తనకంటే వేగవంతమైనవాడు, ప్రమాదకారి అని ఆమెకు తెలియదు. ఆ నింజా మైక్రో పిస్టల్తో సిద్ధంగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా తన శాండల్ను విసిరి దాడి చేసింది. నింజా వెంటనే కాల్పులు జరిపాడు, కానీ ఆ అమ్మాయి వెనక్కి తగ్గలేదు. ఆమె వద్ద కూడా అనేక ప్రత్యేక ఆయుధాలున్నాయి. కొద్ది క్షణాల్లోనే ఆ అబ్బాయి బలహీనపడటం మొదలుపెట్టాడు. ఇది అంతా జాక్ దూరం నుండి చూస్తున్నాడు. ఎందుకంటే నింజా నిబంధనల ప్రకారం ఇద్దరు నింజాలు పోరాడుతున్నప్పుడు మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. పోరాటం చాలాసేపు కొనసాగింది. చివరికి ఆ అబ్బాయి గొంతు నొక్కి చంపబోతున్నాడు. అప్పుడే అమ్మాయి మెరుపు రాడ్ను తీసి అతనికి గట్టి షాక్ ఇచ్చింది. కానీ ఆ షాక్తో ఆమె కూడా దూరంగా పడిపోయింది. ఆ అబ్బాయి మళ్లీ తన మైక్రో పిస్టల్తో గురిపెట్టబోతున్నప్పుడు అప్పుడే ఒక పుల్ల వచ్చి అతనికి తగిలింది. ఆ పుల్లను విసిరింది జాక్. కోపంతో నింజా జాక్ పై కాల్పులు జరిపాడు, కానీ జాక్ అంతకంటే వేగంగా ఉన్నాడు. అతను వెంటనే వచ్చి అతని తలపైకి ఎక్కి కింద పడేసి చంపేశాడు. ఇదంతా చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. కొద్ది నిమిషాల్లోనే అంతా ముగిసింది. లక్ష్యం పూర్తి కాగానే జాక్ తన దారిన, ఆ అమ్మాయి తన దారిన వెళ్లిపోయారు.